ఇదే ప్రకారంగా ఈ ప్యాటర్న్‌లో లాంగ్ లైన్స్ అంటే 1 అని, సన్న లైన్స్ అంటే 0 అని అర్థం. గూగుల్ దీన్ని డీకోడ్ చేసి చూస్తే అందులో ఒక లొకేషన్ కోఆర్డినేట్స్ దాగి ఉన్నాయని తెలుస్తుంది. సో ఈరోజు నేను ఈ వీడియోలో మల్టీ సైన్స్ కాన్సెప్ట్‌ని చిన్న పిల్లలకు కూడా ఈజీగా అర్థమయ్యేలా గమనించి రికార్డ్ చేసి దానిపైన కనెక్ట్ చేస్తే A మరియు B దగ్గరికి డైరెక్ట్‌గా వచ్చేసింది. ఉండడంతో ఇప్పటివరకు ఎగరలేకపోయాను. ఎందుకంటే భూమి గ్రావిటీ చాలా పవర్‌ఫుల్‌గా ఉండడం వల్ల ఎగరడం కష్టంగా ఉంది. కానీ డాక్టర్ బ్యాండ్ ఈక్వేషన్ కనుక సాల్వ్ అయితే యాంటీ గ్రావిటీ సహాయంతో దాన్ని ఎగిరేలా చేయగలడు. తన నాన్నని ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది. డేల్ అండ్ రోమీ వీటితో పాటు 2 అడ్వాన్స్ రోబోట్స్ కూడా ఉంటాయి. టాస్ ఇంకా కేస్ అందరూ రాకెట్ల నుండి స్పేస్ లోకి వచ్చారు. ఎందుకంటే వాల్ బోర్ అక్కడే ఉంది. వాల్ బోర్ దాటి వారు గార్గాంజువా ఫ్లాట్ అన్న దాని మీద డిస్కషన్ చేసి మొదట మిల్లర్స్ ప్లానెట్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అక్కడ ముందే ఒక ఆస్ట్రోనాట్ వెళ్ళి తనకు బీకన్ సిగ్నల్ అందిస్తున్నాడు. కానీ ఆ గ్రహం బ్లాక్ హోల్ కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ బ్లాక్ హోల్ దగ్గర నుండే మనం వెళ్ళాలి. సో టాస్క్ మనం బ్లాక్ హోల్ అప్పుడు టైం దీంట్లో ఎక్కువగా గడుస్తుంది. ఇప్పటికే నా పిల్లల ఎదుగుదలని చూడలేదు. కనీసం వాళ్ళు బతుకుండడం మనం అంటారు. దాన్ని అవుతారు. తర్వాత ఆ గ్రహం ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం బయటకు వెళ్ళి మొత్తం చెక్ చేస్తారు. అలా వెతుకుతున్న క్రమంలో వారికి తెలిసింది మ్యాన్ నాసాకు తప్పు డేటా పంపాడు. ఆ గ్రహం మనుషులు నివసించడానికి ఏ మాత్రం పనికిరాదు. మ్యాన్ వాళ్ళు మోసం చేశాడు. నిజానికి ఆ సిగ్నల్స్ పంపడానికి మెయిన్ రీజన్ మ్యాన్ గ్రహం నుంచి రక్షించాలి. అందుకే తను చేరుకొని తన స్పేస్ క్రాఫ్ట్ ని టార్చ్ చేయడం కోసం చాలా రకాలుగా ట్రై చేశాడు. స్పేస్ షిప్ మాత్రం కంట్రోల్ లేదు. అది కష్టం మీద ఎండ్యూరెన్స్ ను డాక్ చేస్తాడు. వెంటనే దాన్ని కంట్రోల్ లో తీసేసుకుని సేవ్ చేస్తాడు. అమ్మయ్య అనుకునే లోపు ఎండ్యూరెన్స్ బ్లాక్ హోల్ లోకి లాగబడుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక ఏదైనా చేయలేకపోతే మాత్రం స్పేస్ ఎండ్యూరెన్స్ లో ఉంది. ఆమెనే ప్లాన్ బి విజయవంతం చేయాలి. తర్వాత ఎండ్యూరెన్స్ ఎడ్మర్ ప్లానెట్ వైపు వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో కూపర్ బ్లాక్ హోల్ వైపు